ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈ మధ్య మనకి కొద్దిమంది మిత్రులు అడిగినటువంటి ఒక ప్రశ్నకి సమాధానం. స్వామి, చాలామంది చెప్తూ ఉంటారు, స్నానం చేసేటప్పుడు నగ్నంగా స్నానం చేయొద్దంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవము? దానికి ఏదైనా ధర్మ సంబంధమైనటువంటి ఎక్కడైనా ఇటువంటి విషయ ప్రస్తావన ఉందని అడిగితే, మనకి ఒక బాలకాండ, రామాయణంలో బాలకాండలో, అలాగే భవిష్య పురాణంలో ఈ అహల్య సంబంధమైనటువంటి కథలో ఒక దగ్గర మాత్రం మనకి ఈ వివస్త్రలుగా, అంటే మగ కానీ ఆడ కానీ వివస్త్రలుగా మనము స్నానం చేయకూడదని చెప్పబడింది. బట్ దాని ఒకసారి మళ్ళీ పరిశోధన చేద్దాం. కానీ అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పకపోతే మరి ఆ ప్రశ్న ఎటో వెళ్ళిపోతుంది, కాబట్టి వెంటనే సమాధానం చెప్తున్నాను. బట్ భౌతిక పరంగా మనం చెప్దాం, అంటే శాస్త్రీయ పరంగా. చాలామంది ఒళ్ళు రుద్దుకోవాలి కదా, బట్టలు కట్టుకు ఒళ్ళలు రుద్దుకుంటారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు చాలామంది. ఆడపిల్లలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ గొంతుక వరకు వస్త్రధారణ కట్టుకొని స్నానం చేయాల్సిందే. పురుషులు కూడా తన యొక్క అంగ ప్రదర్శన కాకుండా మనము గోచి పెట్టుకొని స్నానం చేయాలి. సరే, గోచి పెట్టుకొని స్నానం చేస్తే అంగాలను ఎలా శుభ్రం చేసుకోవాలి స్పష్టంగా అడుగుతుంటారు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇవాళ రేపు సోషల్ మీడియా బాగా పెరిగిపోయింది. ఎందుకంటే అన్ని ప్రశ్నల్ని అడిగేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా సెక్స్ సైకాలజీ పుస్తకాలు కూడా బయటకు వచ్చేసాయి. యూట్యూబ్లలో కూడా కొంతమంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా బిఫోర్ మ్యారేజ్ సెక్స్ గురించి తెలుసుకున్నటువంటి వ్యక్తులు కూడా చాలామంది ఉంటున్నారు. ఈ రకమైనదే మనకి దేవాలయాల పైన మనకు కనబడేటువంటివి కొన్ని బొమ్మలు ఉంటాయి. గుర్తు తెచ్చుకోవాలి, మన సనాతన ధర్మం ఎప్పుడు కూడా ఒక జుగుప్సాకరమైనటువంటి పనుల గురించి చెప్పదు. ఇది నిత్యము, ఇది మాత్రమే సత్యం. అయితే మరి బయట బూజులు ఎందుకు ఉంటాయంటే, మన యొక్క ప్రవర్తన, మన బుద్ధిని, దుర్బుద్ధిని, కాముక వ్యక్తిత్వాన్ని బయటే వదిలేసి లోపలికి అంతరంగికమైనటువంటి మనసుతో భగవంతుని యందు మన మనస్సు లగ్నం చేయడానికి బయట బూతు బొమ్మలు, లోపల వచ్చిన తర్వాత భగవంతుడి యొక్క అనేక రూపాల బొమ్మలు కనపడతాయి. దాని అర్థం అది. తెలియనటువంటి దరిద్రులు కొంతమంది భూతు పురాణం, దేవాలయం అని చెప్పేసి ఉపన్యాసాలు ఇస్తుంటారు. అటువంటి దౌర్భాగ్యులకి స్పష్టమైనటువంటి సమాచారం చెప్పండి. సరే, ప్రస్తుతాంశంలో మనకి నగ్నంగా మనము స్నానం ఆచరించకూడదు. అయితే మనము ప్రకృతిని భగవంతుడిగా చూస్తూ ఉంటాం. మనం. కాబట్టి ఈ ప్రకృతిలో మనం చేసేటువంటి స్నానం సమయంలో మన అంగ ప్రదర్శన, ఎందుకంటే ప్రకృతిని మనం తల్లిగా కొలుస్తాం కాబట్టి మనము అటువంటి అంగ ప్రదర్శన చేయకూడదు. అలాగే కాముకమైనటువంటి స్థితి ఆడపిల్ల యొక్క అంగ సౌష్ఠవం వల్ల కలుగుతుంది. కాబట్టి ఆడపిల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే నగ్నముగా వస్త్రము లేకుండా స్నానం ఆచరించకూడదు. ఇది సశాస్త్రీయము. అలా చేయడం వల్ల మనకి పంచభూతాల యొక్క శాపం కలుగుతుంది. ముఖ్యంగా ఈ శాపం ఎలా ఉంటుందంటే, ఒకటి, స్త్రీమూర్తులకి ఇటువంటి స్నానం చేసినప్పుడు వారి యొక్క సంతాన నష్టం కలిగేటువంటి శాపం కలుగుతుంది. అంటే అండోత్పత్తి తగ్గించగలిగే అవకాశం కలుగుతుంది. అంటే వాళ్ళలో ఉండేటువంటి అండ ఉత్పత్తి, అంటే గర్భము ధరించడానికి వచ్చేటువంటి అండాలని విడుదల చేయకుండా ఆపేస్తుంది. అలాగే పురుషులకి వృషణాల యొక్క రోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఈ రెండు విషయాలు మనకి స్పష్టంగా చెప్పబడుతోంది. అంటే శాస్త్రంలో ఎందుకు చెప్పబడిందంటే, ప్రకృతిలో ఉండేటువంటి దేవతలు మనకి ఆ యొక్క అంగ ప్రదర్శన వల్ల మనకి మంచిది కాదు అని. అలాగే అందుకే మనం సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని చూస్తూ ముఖం కడగడము, శౌచము అంటే మూత్ర విసర్జన అలాంటివి కూడా చేయకూడదు. అంటే స్నానాదులు ఆచరించకూడదు. సూర్యుని వైపు తిరిగి మనం పుక్కిలించి ఉమ్మడం కూడా మంచిది కాదు, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది అని చెప్పడం ఉద్దేశం. అంటే ప్రకృతిని భగవంతుడితో మనం చూస్తాం కనుక అలా చేయకూడదని. అంటే ఒక వస్త్రము ధరించి స్నానం చేయడం ఉత్తమం అని చెప్పబడింది. అలాగే పారే నీటిలో, చెరువులలో కూడా మనము ఉమ్మి వేయడము, మలమూత్ర విసర్జన మనకి కుష్ఠరోగాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నీ మూత్ర విసర్జన నీకు ఆనందము. అంటే ఈ మధ్య మనకి కొత్తగా ఉమ్మి వేసి వంటలు వండుతున్నారు. అటువంటి దరిద్రులు ఆ ఉమ్మేసిన వంట నీ వాళ్ళు తినడం బెస్ట్. అది మా వాళ్ళకి ఎందుకు పెడుతున్నావు, నాకెందుకు పెడుతున్నావు?
కాబట్టి మనం వెళ్తున్నాం కూడా వాడు పెడుతున్నాడు. వాడు ఉమ్మేసిన తిండి మనకు బాగా టేస్టీగా ఉందని తింటున్నాం మనం. కాబట్టి దాని నుంచి బయటపడండి. మరి దానికి సోషల్ మీడియాలో ఉమ్మేసి పెడుతున్నా అని చెప్పేసి ఫోటోలు పెట్టడం ఎందుకు? దానికంటే ముందే మనము చెరువులో కానీ స్నానంలో కానీ స్నానం చేస్తున్నప్పుడు కూడా మనం మలమూత్ర విసర్జన చేయకూడదు. మనం స్నానానికి ముందే మనం అవన్నీ విసర్జించాలి. స్నానం చేసే మధ్యలో మనం మలమూత్రాలు విసర్జించకూడదు. అది మన బాత్రూంలో చేసినా సరే, చెరువులో అసలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అంటే లోపల మనకి కొన్ని జీవాలు ఉంటాయి. వాటికి నీ మలమూత్ర విసర్జన విషతుల్యం అవుతుంది కనుక అక్కడ చేయకూడదు. ప్రతి దగ్గర కూడా మనకి సనాతన ధర్మం చాలా స్పష్టమైనటువంటి ప్రస్ఫుటమైనటువంటి విషయ అవగాహన చెప్తుంది. ఆ మలమూత్ర విసర్జన వల్ల అందులోటువంటి క్రిములు, అందులోటువంటి సరీసృపాలు, అందులోని జీవరాశులన్నీ కూడా నాశనం అవుతాయి కనుక మనం చేయకూడదు. అలాగే నీటి కల్మషం అవుతుంది. పారుతో నీళ్ళల్లో ఎక్కడో దగ్గర ఎవరైనా ఒకరు ఆ నీరుని దప్పికతో తాగినప్పుడు ఈ యొక్క మలమూత్ర విసర్జన వాడు తాగుతాడు. అది మీకు పరోక్షంగా పాపాన్ని, నీ వంశ నాశనాన్ని చేస్తుంది. ఎదిగినటువంటి కుమారుణ్ణి, ఎదిగినటువంటి కుమార్తెను నష్టం చేస్తుంది. కాబట్టి మనం అటువంటి నదులలో, చెరువులలో మలమూత్ర విసర్జన చేయకూడదు. కాబట్టి మనం అంగ ప్రదర్శన చేస్తూ స్నానం కూడా ఆచరించకూడదు. మనకి ఈ యొక్క రోగాలు కలిగించే అవకాశం ఉంటుంది. అది వరుణదేవుడి యొక్క శాపంగా చెప్పబడింది. అలా చేయడం వల్ల వరుణదేవుడి యొక్క శాపంగా చెప్పబడింది. అందుకే ఒక రకంగా అహల్యాదేవి ఒక మట్టిలో కూడుకుపోయిన విషయం కూడా, ఒక రాయిలా, ఒక గట్టి పదార్థంగా మారిపోవడానికి కారణం కూడా తను ఒక దగ్గర వివస్త్రగా స్నానం చేయడం అన్నటువంటి సూత్రం కూడా కనబడుతోంది. బట్ ఆ విషయం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి వరుణదేవుడి యొక్క ప్రభావం చేత ఈ శాపం కలిగిందన్న విషయం స్పష్టంగా చెప్పబడుతుంది. కనుక మనం ఎట్టి పరిస్థితులలో ప్రాకృతికంగా చూడండి, అంటే సైంటిఫిక్ కూడా ఆలోచిద్దాం. మనం అలా చేసినప్పుడు అవతలి వాళ్ళకి జుగుప్సాకరం కనబడుతోంది. మరి కొన్ని దేశాలలో ఒక 5 రోజులు దీక్షగా వస్త్రాలు లేకుండా ఉంటారట ఊళ్ళలో మొత్తం. అది అనాగరికమైనటువంటి చర్య. అది అనాగరికులు చేసేది. నాగరికులు ఎవరు అలా చేసే అవకాశం లేదు. ఒకప్పుడు మనకి అంటే మన యొక్క పాత రాతి యుగంలో అలాంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. ఎందుకు? వాళ్ళకి ఒక సభ్యత, సంస్కారం లేదు. కానీ మనం జ్ఞానవంతులు అవుతున్న కొద్దీ ఒక సభ్యత, సంస్కారం ఏర్పాటు చేసుకున్నాం మనం. కాబట్టి అలా పద్ధతిగా మనం ఉంటూ ఇలా మనం వివస్త్రాలుగా కాకుండా వస్త్రధారణ చేస్తానని చేయాలి. అంటే సులువైన వస్త్రాలు, నీవు శరీరాన్ని గట్టిగా రుద్దుకోవడానికి, సున్నిపిండి నలుపుకొని శుభ్రంగా రుద్దుకోవడానికి అనుకూలంగానే మనం వస్త్రధారణ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతిదానికి ఒక ఉపాయం ఉంటుంది. అని తప్ప కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్నట్టుగా ధర్మశాస్త్రంలో ఈకలు పీకాలని ప్రయత్నం చేయకండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పగలిగే అవకాశం ఉంది కనుక ఇలా మీరు దయచేసి వివస్త్రలుగా స్నానం చేయకూడదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని 10 మందికి ఇటువంటి మంచి విషయాలు తెలియజెప్పండి. అనుకూలంగా ఉంటుంది. ఈవెందో మీరు బాత్రూంలో స్నానం చేసినా సరే ఒంటికి ఒక నూలు పోగు చుట్టుకొని తప్పకుండా స్నానం ఆచరిస్తే అనుకూలవంతమైన శుభయోగాలు, మంచి ఆయుష్ని పొందుకునే అవకాశం, కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం అవకాశం ఉంటుంది. భగవంతుడి కృపాకటాక్షాలు పొందుకోవచ్చని తెలియజేసుకుంటూ ఇటువంటి ధర్మ సందేహాల గురించి తప్పకుండా మీరు మెసేజ్ చేయండి. మీరు యూట్యూబ్లో మెసేజ్ చేస్తున్నారు, ఆఫీస్ వారికి మెసేజ్ చేయండి. తప్పకుండా మీకు ఆ యొక్క సమస్యకి పరిష్కారం, ఆ సమస్యని 10 మందికి విస్తరించగలిగే అవకాశం, చెప్పబడే అవకాశం ఉంటుంది. ఇది తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.